ఓం శ్రీ పరమాత్మనే నమః. భగవద్బంధువులందరికీ ఈ పాండురంగదాసుని హృదయపూర్వక నమస్కారాలు. వేదవ్యాస ప్రోక్తమైనటువంటి ఈ దివ్యమైన గరుడ పురాణంలో మనం పరమాత్మ గరుడుల వారికి ఈ దివ్యమైనటువంటి కథా సంవిధానాన్ని తెలియచేస్తున్నారు అని చెప్పుకున్నాం. అంటే నరక మార్గాలు ఎలా ఉంటాయి, నరకానికి వెళ్ళడానికి కారణాలేంటి, ఆ నరకంలో ఎలాంటి స్థితిగతుల్ని మనం అనుభవిస్తాము, అంటే ఈ జీవుడు అనుభవిస్తాడు ఇత్యాదులన్నీ తెలియచేస్తూ ఏ ప్రదేశం అత్యంత శ్రేష్టము అని మనకి చెప్తున్నారో చెప్పుకునే ముందు ఒక్కసారి పరమాత్మను మనం కీర్తించుకుని ఆ తదుపరి వ్యాసుల వారిని కూడా కీర్తించుకుని ఇవాల్టి కథా విధానంలో అడుగు పెడదాం. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష శుకశౌనక భీష్మదాల్భ్యాన్ రుక్మాంగదార్జున వశిష్ఠ విభీషణాదీన్ పుణ్యాని మాన్ పరమభాగవతాన్ స్మరామి. నిన్న పరమాత్మ గరుత్మంతుల వారికి చెబుతూ పరమ ప్రామాణికమైనటువంటి గుర్తు నీకు చెప్తాను ఓ వైనతేయ అంటూ కృష్ణ జింకలు ఎక్కడైతే నివసిస్తాయో ఆ ప్రదేశాలు ఈ భూమి మీద అత్యంత శ్రేష్టమైనవి. అంటే ఎక్కడ మనం నివాసం ఉండాలి అంటే కృష్ణ జింకలు నడయాడేటువంటి ప్రదేశాల్లో ఉండాలి. అవి పుణ్యావాసాలు అని పేరు పొందుతాయి. ముఖ్యంగా మనం పురాణ విజ్ఞానం అంతా కూడా చదివితే మనం నివసించేటువంటి ఈ భారతదేశాన్ని కర్మభూమి అంటారు, లేక తపోభూమి అంటారు. మిగిలిన ప్రపంచమంతా కూడా భోగభూములు అంటారు. అంటే ఆనందాలని అనుభవించాలంటే ఆయా ప్రదేశాల్లో ఉండాలి. తపస్సు చేసి ముక్తి పొందాలి అనుకుంటే ఈ భారతదేశంలో ఉండాలి అని. ఇలాంటి ఈ కృష్ణ జింకలు సంచరించేటువంటి ప్రదేశాలలో 33 కోట్ల మంది దేవతాగణాలు కూడా ఆవాసంగా ఉంటారు అని చెప్తూ, ఓ వైనతేయ, భూత ప్రేత పిశాచాది దేహాలు నీవు సంపాదించుకున్నప్పటికీ వాటన్నింటిలోనూ లేక 84 లక్షల జీవరాశుల్లోనూ కూడా జీవుని యొక్క మనుగడ శ్రేష్టం. సర్వోత్కృష్టమైనటువంటి ఈ జీవుడు మానవ దేహంలో ఉండడం మరింత శ్రేష్టం. ఇలా ఈ మానవులలో కూడా బ్రాహ్మణ వర్ణానికి చెందినవారు అత్యుత్తములు. ఎందుకని అత్యుత్తములు అంటే వారు దేనినైతే విశ్వసించాలో దాన్ని విశ్వసిస్తూ, దేనినైతే అంగీకరించాలో దానిని అంగీకరిస్తూ, దేనినైతే ఆచరించాలో దానిని ఆచరిస్తూ, మిగిలిన వారందరికీ కూడా ఒక ఐడియల్గా అంటే తమ ముందు ఒక మంచి వ్యక్తి ఉన్నాడు, అతన్ని అనుసరించాలి అనేటువంటి ఉద్దేశంతో మిగిలిన వర్ణాలన్నీ కూడా ప్రయత్నం చేసే విధంగా ఉండడం ఈ బ్రాహ్మణుని యొక్క ముఖ్యోద్దేశం. అంగో అలాంటి వారు ఎలాంటి వర్గానికి చెందుతారు అంటే మహామాన్య వర్గానికి చెందుతారు. ఇంకా కోటి జన్మలు ఎత్తినా కూడా లభించినటువంటి పుణ్యం ఈ మానవ జన్మ ఎత్తినందువల్ల లభించడానికి అవకాశం ఉంది. అంటే పుణ్యంతో దివ్యలోకాలకు వెళ్ళాలి అంటే మానవ దేహాన్ని ధరించాలి. అది తప్ప వినా వేరే దేహంతో మోక్ష మార్గానికి అవకాశం ఉండదు. కానీ మానవులందరూ కూడా ఇలా వచ్చినటువంటి ఈ జీవితాన్ని వాళ్ళు వృథా పాపాలు చేస్తూ నిర్భీతిగా సంచరిస్తూ తమ యొక్క స్థితిగతుల్ని వెనకకు నెట్టివేసుకుంటున్నారు. అంటే భార్య, పిల్లలు, ధన సంపాదన,
విలాసవంతమైనటువంటి జీవితాలు ఇలాంటివి చేస్తూ వాళ్ళు తమ యొక్క జీవితాలని ఈ నరక మార్గంలో వెళ్ళేటట్లుగా సుసంపన్నం చేసుకుంటున్నారు. అలాగే ఘోరకృత్యాలైనటువంటి నరహత్య, స్త్రీహత్య, శిశుహత్య, పరదారాగమనము, గురుద్రోహము, నిష్కారణ జంతువధ లాంటివన్నీ కూడా మానవులు చేస్తున్నారు. అలాగే కొంతమంది పరుష పదాలని తమ నోటి వెంట పలకలేనటువంటి వాటిని కూడా పలుకుతూ వ్యర్థ ప్రసంగాలు చేసేవారు ఉన్నారు. ఇంకా ఓ గరుత్మంతా, ఆశతో కూడినటువంటి మనస్సుకి తృప్తి అనే మాట వస్తుందా? ఆశకు తృప్తికి కూడా బద్ధమైనటువంటి వైరం కదా. అలాగా అంతులేని సంపద లభించినా ఇంకా ఏదో తనకు అందలేదు అనేటువంటి ఉద్దేశ్యం అతన్ని ఆశకు గురి చేస్తుంది. ఆ ఆశ దురాశ అవుతుంది. ఆ దురాశ పేరాశ అవుతుంది. అది కాస్త చివరికి ద్వేషంలోకి తీసుకువస్తుంది. ఆ ద్వేషం మన యొక్క స్థితిగతుల్ని అధపాతాళంలోకి నెట్టివేస్తుంది. అంగో అలాంటి వాడు యుక్తాయుక్త విచక్షణా జ్ఞానాన్ని కోల్పోతాడు. తమ యొక్క తండ్రి అని కానీ, తల్లి అని కానీ, గురువు అని కానీ, భార్యని కానీ, లేక బంధువర్గాల వారిని కానీ వాడి దృష్టిలో ఉండదు. తాను పొందవలసింది పొందలేకపోతున్నాను కాబట్టి దాన్ని పొందడానికి తాను ఏం చేసినా తప్పులేదు అని వాడు భావిస్తాడు. ఇలాగా దేహధారి పేరాశకు లొంగక తనకు ఏదైతే అందిందో దాంతో తృప్తిపడుతూ ఆ జీవితాన్ని పరమాత్మ సేవలో గడపడం చాలా ముఖ్యం. కానీ అటువంటి పుణ్య సముపార్జన చేయని కారణంగా తనకు ఈ దుర్భరమైనటువంటి జీవితం కలిగింది అని ఎప్పుడు వాపోతాడంటే ఆ యమభటులు ప్రాణాలని లాక్కుని తమతో పాటుగా తీసుకువెళ్తూ ఉన్నప్పుడు వాడికి అనిపిస్తుంది. అలా అనిపించినంత మాత్రం చేత వాడేమన్నా మారతాడా? వాడి జీవితం మారుతుందా? అలా మారగలిగేటువంటి అవకాశాన్ని తాను చేజేతులారా అంతకుముందు అంటే ప్రాణం ఏ శరీరంలోనైతే ఉందో ఆ శరీరధారిగా ఉన్నప్పుడు దాన్ని చేజార్చుకున్నాడు. అందువల్ల తిరిగి మరల అందులోకి అడుగుపెట్టడం కష్టం. తిరిగి తన యొక్క తప్పుల్ని ఒప్పుకుని వాటిని సరిదిద్దుకునేటువంటి అవకాశం కూడా అతనికి ఉండదు. అలా మరణించినటువంటి జీవి భయంకరమైనటువంటి యమలోక మార్గంలో ఆ భటుల చేత తీసుకుపోతూ తన వారిని తలుచుకుని దుఃఖిస్తూ ఉంటాడు. మిక్కిలి పుణ్యం చేసిన వారికే మానవ జన్మ వస్తుంది అని చిన్నప్పటి నుంచి విన్నాను. కానీ ఇప్పుడు నేను అలాంటి పనులు చెయ్యకదా వీళ్ళ వెనకాల వెళ్ళవలసి వస్తోంది అనుకుంటాడు. నేను ఎలాంటి ధర్మకార్యాలని చెయ్యలేదు, కనీసం చేస్తున్నవారు ఉన్నా వారి దగ్గరికి వెళ్ళి చూడలేదు. ఇప్పుడు సత్యనారాయణ వ్రతం లాంటివి మనం చెయ్యాలి అంటే కనీసం ఒక 5,000 రూపాయలు మనకు ఖర్చు అవుతుంది. ఆ బ్రహ్మగారికి ఇచ్చే సంభావన, వ్రత దినుసులు, అలాగే ఎవరన్నా నలుగురిని పిలుచుకుని భోజనం పెట్టినా కూడా మరి అలా పెట్టలేని వాళ్ళు ఏం చెయ్యాలంటే పెట్టేవాళ్ళు ఎవరన్నా ఉన్నప్పుడు వారి ఇంటికి వెళ్ళి శ్రద్ధాభక్తులతో వాళ్ళకి మనం చేతనైనటువంటి సహాయం చేసి ఆ అర్చనా విధానాన్ని, కథా సంవిధానాన్ని కూడా విని ఆ కథాక్షతల్ని, ప్రసాదాన్ని శిరస్సును వేసుకుంటే చాలు అని అందులో మనం చాలాసార్లు చెప్పుకుంటున్నాం కదా. అలాంటి వాటికి కూడా మనం వెళ్లకుండా ఎంతసేపట్లో అయిపోతుందండి వ్రతం? ఓ పావుగంటలో అయిపోతుందా? నేను మళ్ళీ బయటికి వెళ్ళాలి, మరి మధ్యలో వెళ్ళిపోవచ్చా అండి? ఇలా వెళ్ళిపోతే ఏమన్నా అవుతుందా? ఇలాంటి ప్రశ్నలు వేసి ఎవరైతే వెనక్కి బయటికి వెళ్ళిపోతారో ఇంకో వాళ్ళ కోసమే ఈ మార్గం, వెళ్ళే మార్గం ఎలా ఉంటుందో నరకానికి పటం గీచి భాగాలు గుర్తించండి అని మనం ఎప్పుడైతే సైన్స్లో చదువుకున్నామో అలా ఇవన్నీ చెప్తున్నారు. ఇంకా ఎలాంటి ఉపకారాలు చేయని వాళ్ళు, అలాగే నూతులు, చెరువులు మున్నవి తవ్వించిన వాళ్ళు, ఒకవేళ పాడుబడిపోయిన నెయ్యి ఉంటే దాన్ని బాగు చేయించినటువంటి వాళ్ళు, దానం చేయనటువంటి వాళ్ళు, వేదశాస్త్ర పురాణాలని గౌరవించకుండా ఉండేవాళ్ళు, ఏ పురాణాన్ని కూడా వినడానికి ఇష్టపడినటువంటి వాళ్ళు, అలాగే భార్యను, భర్తలను, అలాగే పెద్దవారిని గౌరవ ఆదర అభిమానాలతో చూడనటువంటి వాళ్ళు, ఇలా నేను ఏది కూడా చెయ్యలేకపోయానే ఈ పనులన్నీ కూడా అని ఆ జీవి ఎంతో దుఃఖపడుతూ ఉంటుందట. ఇంకా ఉత్తమమైనటువంటి మానవ జీవితాన్ని నేను ఎందుకు ఇలాగా ఎటూ కాకుండా నికృష్టంగా నేను గడిపాను అని బాధపడతాడట. ఇలా బయలుదేరినటువంటి ఆ జీవుడు వాయువేగంతో 17 రోజుల పాటు నడిచి 18వ రోజున సౌమ్యపురానికి చేరతాడు. ఈ పురంలో ప్రేతగణాలన్నీ కూడా నివసిస్తూ ఉంటాయి.
అక్కడ ప్రవహించేటువంటి నది పేరు పుష్పభద్ర. అక్కడ విశ్రమించడానికి ఒక పెద్ద మర్రి చెట్టు కూడా ఉంటుంది. యమభటులు అక్కడ జీవుల్ని కాస్త విశ్రమించడానికి తగినటువంటి అవకాశం ఇస్తారు. అక్కడ విశ్రమించినటువంటి ఆ జీవుడు చూసారండి, మన బతుకులు అక్కడ కూడా సక్రమంగా ఉండవు. అక్కడికి వెళ్ళినా కూడా పెళ్ళాం గుర్తొస్తుంది, పిల్లలు గుర్తొస్తారు. ఆ వదిలిపెట్టి వచ్చేసినటువంటి అమ్మా నాన్న ఎవరైతే ఉన్నారో ఇంకా మనకు తర్వాత కూడా మిగిలిన వాళ్ళు గుర్తొస్తారు. అక్కడ వాళ్ళందరినీ కూడా జ్ఞప్తికి తెచ్చుకొని విచారిస్తూ ఉంటే, మూర్ఖుడా, నువ్వు అనుకున్నటువంటి ఏడుస్తున్నటువంటి ఆ పేర్లన్నీ కూడా నీ వెనకాలేమన్నా ఉన్నాయా ఏడవడానికి? వాళ్ళని వదిలిపెట్టి నువ్వు వచ్చేసావు. నీకు వారికి కూడా ఇక మరల ఎప్పుడూ కూడా ఈ సంబంధ బాంధవ్యాలంటూ ఉండవు అని చెప్పి, నువ్వు చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో అది మాత్రమే నీ వెనకాల వస్తోంది, ఇంకేది కూడా నీ వెనకాల రాదు అని వాళ్ళు చెప్తూ ఉంటే, అప్పుడు ఫలితాన్ని అనుభవించడానికి ఆ బాటసారులకు సంబలము అన్న మాట అంటారు. సంబలము, కంబళము అంటే తెలుసు, కంబళము అంటే ముద్ద అని అర్థం. కప్పుకునే రగ్గు కాదు. తర్వాత దాని పరిస్థితి మారిపోయింది. అసలు కంబళము, మా దేహి కబళం అన్న మాట కదా మనం విన్నాం చిన్నప్పుడు. కంబళము అంటే ముద్ద. అలాగా నీకు వచ్చేటువంటి సంబలము అన్న మాట ఇక్కడ వాడారు సంస్కృతంలో. సంబలము అంటే దారిబత్తం. ఎక్కడికన్నా వెళ్ళడానికి మనం ఎవరికన్నా ఓ పని అప్పచెప్తే ఆ పని చేసుకురావడానికి వాడికి 100 రూపాయలు ఎంత ఇచ్చి నువ్వు రాజమండ్రి వెళ్ళిరారా అంటాం. ఆ రాజమండ్రి వెళ్ళిరమ్మంటే వాడు వెళ్ళి వస్తాడు. అలా వాడికి ప్రయాణ ఖర్చుకు ఉపయోగపడేటువంటి ఆ సంబలం ఏదైతే ఉందో అది పుణ్యం. మనం చేసిన పుణ్యం మన వెనకాల వస్తుంది. అది దారిలో ఖర్చుగా ఉపయోగపడుతుంది అక్కడికి వెళ్ళేదాకా. అందువల్ల నీవు ఎలాంటి పుణ్యకార్యాలు కూడా చేయలేదు కదా, మరి అలాంటప్పుడు నీకు దారిలో వెంట వచ్చేటువంటి ఆసరా ఏముంది? కనీసం ఎగుడు దిగుడు భూముల్లో అన్నా సరే పట్టుకునవడానికి ఒక కర్ర కావాలి. కేదార్నాథ్ వెళ్తే ఓపుకున్నవాడు గుర్రం మీద వెళ్తాడు, ఓపిక లేనివాడు నడుచుకుంటూ వెళ్తాడు. నడుచుకుంటూ వెళ్ళేవాడు కనీసం కర్ర పట్టుకుంటే కాస్త బోటు వేసుకుని వెళ్తాం. అలాగా నీకేముంటుందిరా అబ్బాయి ఇక్కడ అంటారు పెద్దలు. పురాణాలు అన్నీ కూడా నీకు ఎన్నో చెప్పాయి, కానీ వయస్సులో ఉన్నటువంటి కొవ్వు వల్ల నువ్వు అవన్నీ కూడా లక్ష్య పెట్టలేదు ఆ కాలంలో. మరి ఇప్పుడు ఏడ్చి గంతులు వేస్తే మాత్రం ఉపయోగం ఏముంది అని చెప్తారట వాళ్ళు. ఇంకా ఈ మార్గంలో నీకు కొనుక్కుని తెచ్చుకోవడానికి కూడా ఏమీ ఉండదు. ఒకవేళ ఎవడన్నా కొట్టుపెట్టి అమ్ముతాడా ఇలాంటివి ఏమన్నా అంటే పుణ్యాలు తక్కడ వేసి ఓ 1/4 కేజీ పుణ్యం, 1/2 కేజీ పుణ్యం, కేజీ పుణ్యం, 5 కేజీల పుణ్యాలని ఇక్కడ అమ్మేవాడు లేడు. కొనుక్కుని నీ దగ్గర ఏ రకమైనటువంటి రుసుము కూడా లేదు. అందువల్ల కర్మఫలితాన్ని నీవు అనుభవించవలసింది అని చెప్తారు. అక్కడ మాసిక పిండాలు, ఒక మాసంలో మనం పెట్టేటువంటి ప్రతి మాసికానికి మనం పెట్టేటువంటి పిండాలను తిని అక్కడి నుంచి తిరిగి మరలా సౌరపురి అనేటువంటి దానికి బయలుదేరతారు. ఇక్కడ యముని వంటి జంగముడు అనేటువంటి రాజు పరిపాలన చేస్తాడు. అక్కడ త్రైపక్షకాలు అంటే 3, 15, 45 రోజులకు మనం పెట్టేటువంటి త్రైపక్షకం ఉంటుంది. దానివల్ల లభించేటువంటి పిండాలను భుజించి జీవుడు తిరిగి బయలుదేరి నగేంద్ర భవనము అనేటువంటి ఊరికి చేరతాడు. అక్కడ అసిపత్రవనం చూసి ఏడుస్తూ ఉంటే, మనం ఇందాక అంటే కిందటి రోజు ఆ కిందటి రోజు చెప్పుకున్నటువంటి అసిపత్రవనం ఇంకో ఇక్కడ సౌరపురి దగ్గర మాత్రం దాటిన తర్వాత వస్తుంది. ఆ ఆకులతో సూదిగా ఉండేటువంటి ఆకులతో నిండినటువంటి ఆ ప్రదేశాన్ని దాటడానికి మనం భయపడుతూ ఉంటే బలవంతంగా వాటి మధ్యలోంచి వాళ్ళు ఈడ్చుకుని వెళ్ళిపోతుంటారు. ఇంకో ఆ తర్వాత 3వ మాసంలో గంధర్వపురం చేరుకుంటాం. అక్కడ జీవునికి పుత్రాదులు ఇచ్చినటువంటి పిండాలు అందుతాయి. వాటిని భక్షించి అతడు బయలుదేరతాడు. అక్కడి నుంచి రాళ్లవాన నిరంతరం కులిసేటువంటి శైలాగమపురము అనేటువంటి మార్గాన్ని చేరుతాం. 4వ మాసికంలో పిండాలని ఎక్కడ భక్షిస్తాడు జీవుడు. 5వ మాసంలో క్రౌంచపురం చేరుతాడు. అక్కడ జనులందరూ కూడా క్రూరులుగానే ఉంటారు. 5వ మాసంలో మాసిక పిండాలు భుజించి క్రూరపురానికి చేరుకుంటాడు. అక్కలాగే ఇంతకుముందులాగే ఇక్కడ ప్రజలు కూడా నిర్దయులుగా ఉంటారు. ఇక్కడ ఊనషాణ్మాసికము అని 171వ రోజు జరుగుతుంది. అక్కడ పిండాలు భుజించి అప్పుడు తన వారు జరిపేటువంటి ఉదకుంభదానం వల్ల తృప్తి చెందుతాడు. ఉదకుంభదానము అని చెప్పి నీటి కుండని దానం చేసేటువంటి పద్ధతి ఉంది.
అలా దానం చేస్తే తద్వారా ఈ 171వ రోజుకి ఎలాంటి ఇబ్బందులు అయితే ఉంటాయో ఆ ఇబ్బందిని దాడుతాడు. అక్కడ అంటే 2 గడియల పాటు ఆ నడకకి, ఆ జన్మాంతర నడకను చూసారా, మొదటి నుంచి ఎక్కడా కూడా ఆపకుండా ఈ నడకకు 2 గడియలు ఈ ఉదకంబదానం వల్ల వాళ్ళకి విశ్రాంతి కలుగుతుంది. తదుపరి అక్కడి నుంచి బయలుదేరి యముని సోదరుడైనటువంటి విచిత్రరాజు పరిపాలించే విచిత్రభవనము అనే పట్టణాన్ని చేరతారు. స్థూల శరీరుడైనటువంటి అతన్ని చూసి భయపడి పారిపోతూ ఉంటే జీవుడు, కొందరు పల్లెవాళ్ళు ఎదురు వచ్చి, రేపు పడవ సిద్ధంగా ఉంది రేవులో, ఇక్కడ మేము వైతరిని దాటిస్తాం, ఈ వైతరిని దాటితే నీవు నరకాన్ని చేరుకుంటావు, అందువల్ల నీవేమన్నా లేక నీ వారు ఏమన్నా గోదానం చేసినట్లుగా నీ దగ్గర ఏమన్నా పత్రం ఉందా అని అడుగుతారు. అలా ఉంటే గనక నువ్వు ఎక్కవచ్చు అంటారు. ఇంకా అలా చేసి ఉండనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ నదిలో ఉన్నటువంటి జలమంతా కూడా సలసలా కాగిపోతూ ఉంటుంది. చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందులో దిగి నడవవలసిందే, ఇంకా ఏ రకమైనటువంటి అవకాశం లేదు. అలా ఆ పాపాత్మని నోట ముళ్ళుగుచ్చి చేపను పైకి లాగినట్లుగా యమకింకరులు ఆకాశ మార్గాన్ని నడుస్తూ జీవుని దాటిస్తారు దాని మధ్యలో ఉండేట్లాగా. 6వ మాసకంలో పిండాలు భక్షించినా ఇంకా ఆకలి తీరిన జీవుడు ఏడుస్తూ అక్కడి నుంచి బయలుదేరి బహ్వారపురం చేరుకుంటారు. అక్కడ 7వ నెల పిండాలను భక్షిస్తాడు. తర్వాత 8వ మాసంలో దుఃఖదానగరము, 9వ నెలలో నానాక్రందపురం చేరతాడు. అలా 10, 11 మాసాలలో సుతప్తభవనపురము, రౌద్రపురంలో పిండాలు తిన తర్వాత 15 రోజులకు అంటే 345 రోజులకు పయోవర్షణ నగరాన్ని చేరుకుంటాడు. ఇక్కడ ఇలా వచ్చినటువంటి ప్రేతల్ని బాధించేటువంటి చాలా ప్రమాదకరమైన మేఘాలు ఉంటాయి. అక్కడ న్యూనాబ్దీక శార్ధపిండాలు భుజించి సీతాఢ్య నగరాన్ని చేరుకుంటాడు. ఆ ప్రదేశమంతా కూడా గడ్డగట్టుకుపోయేటువంటి చలిలో ఉంటుంది. ఆ చలికి బాగా ఆక్రోశిస్తూ ఉంటాడు. అలాగే తన దుఃఖాలని బాపేవారు ఎవరన్నా ఉన్నారేమో చూస్తాడు. అలాగే నీవు చేసినటువంటి పుణ్యం కానీ, నీకై నీవారు చేసినటువంటి దానాలు కానీ ఏమన్నా ఉన్నాయా అని ఆ జీవుణ్ణి ప్రశ్నిస్తారు యమభటులు. ఆ తర్వాత యమకింకరులు అక్కడ అతన్ని అదిరించి, నీలాంటి వాడికి అలాంటి పుణ్యాలు ఎక్కడొస్తాయి, నువ్వు అనుభవించవలసిందే అని అక్కడే వదిలివేస్తారు. ఆ తర్వాత ప్రథమాబ్దీకం రోజున ఇచ్చినటువంటి పిండోదకాలు తీసుకున్న తర్వాత బహుభీతిపురము అనే ప్రదేశానికి చేరుకుంటాడు. అక్కడ హస్త ప్రమాణం కలిగినటువంటి పిండ శరీరాన్ని విడిచిపెడతాడు. ఆ తర్వాత అంగుష్టమాత్ర ప్రమాణం ఉన్నటువంటి వాయురూప యాతనా శరీరం పొందుతాడు. అంటే ఇప్పటిదాకా హస్తము అంటే మూరుడి తాలూకు వ్యవహారం ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం. ఈ తర్వాత అక్కడి నుంచి బొటనవేలు ప్రమాణంలో వాయు రూపంలో ఉంటాడు. నానా ఫలితాలని అనుభవిస్తూ, యాతనలను అనుభవిస్తూ తన యొక్క కర్మానుభవానికి యమభటులో ప్రయాణం చేస్తారు. అక్కడికి యమపురం చేరువుగా ఉంటుంది. ఇంకా జీవుడిక్కడ ప్రారబ్ధ కర్మ అనుభవించడానికి యాతనా శరీరాన్ని ధరించి పాపాత్ములందరితోనూ కలిసి వెళ్తాడు. కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శ్రార్థ కర్మలు సరిగ్గా ఆచరించకపోతే ఇంకో ఈ దారిలో చెప్పుకోబడినటువంటి కష్టాలన్నీ కూడా ఆ తండ్రులకు, ఆ తర్వాత ఇంకో నాలాంటి వాడు మళ్ళీ బయలుదేరితే మా వాళ్ళు ఏమీ చేయకపోతే నాకు, ఇవన్నీ కూడా ఈ కష్టాలన్నీ కూడా తప్పవు. ఇంకా యమపురికి ఉన్నటువంటి 4 ద్వారాల్లో ఈ వెళ్ళేటువంటి ద్వారం దక్షిణం వైపు ద్వారం గుండా మనం లోపలికి ప్రవేశిస్తాం. ఇంకా తర్వాత 3వ అధ్యాయంలో మళ్ళా గరుత్మంతుల వారు ఇవన్నీ వింటారు. విన్ని, ఓ పరమాత్మ, ఇంతటి గడ్డుకాలం జీవుడికి ఎలా అయితే జరుగుతుంది, ఇంత పరిస్థితుల్లో ఉండకుండా ఉండాలంటే అతను ఏం చెయ్యాలి అని అంటూ, ఓ శ్రీహరి, ఇలా యమమార్గమంతా గడిచిన తర్వాత యమపురంలో ప్రవేశించిన జీవులు ఎలాంటి బాధల్ని వారు అనుభవిస్తారు అని అంటే అప్పుడు పరమాత్మ చిరునవ్వు నవ్వుతారు. అవన్నీ వింటే గనక నీకు భయం కూడా వేస్తుందయ్యా పక్షిరాజా. సరే విను, చెప్తాను అని చెప్పి బహుభీతిపురము అనేటువంటి దానికి 44 ఆమడల దూరంలో యమధర్మరాజు వారి యొక్క పట్టణం ఉంది. అక్కడ నరకబాధాలను అనుభవించేటువంటి పాపుల యొక్క హాహాకారాలు ఇక్కడి నుంచే వినబడుతూ ఉంటాయి. అది వింటూ ఉండగానే ఈ వచ్చేటువంటి అంగుష్టమాత్ర దేహం కలిగినటువంటి ఈ వాయు రూపంలో ఉన్నటువంటి ప్రేతకు భయం వేస్తుంది.
యమపురంలో భటులు ఆ ఏడుపు వింటారు. దక్షిణద్వార కావలివాడైనటువంటి ధర్మధ్వజుడు అనేటువంటి పాప ఆయనతో చెప్తారు, అంగో కొత్త పాపి వచ్చాడు, తలుపులు తీయమంటాడు. ఇలా తలుపులు తీసిన తర్వాత లోపల తీసుకెళ్తారు. ఇంకా జీవితకాలం అంతా కూడా పోగు చేసి ధనాన్ని స్వానుభవంలోకి తెచ్చుకోలేక కన్ను మూసినప్పుడు ఆ ద్రవ్యమంతా కూడా వాళ్ళ సంబంధీకులు అనుభవిస్తారు. ధర్మసూక్ష్మం విచారించి చూస్తే ఎన్ని పాపాలు చేసి అతడు ఆ ధనం సంపాదించగా వాళ్ళు దాన్ని భాగాలుగా చేసుకోవడానికి తయారయ్యారే, మరి అతడు చేసినటువంటి పాపాల్లో భాగం పొందడానికి సంసిద్ధులవుతారా అంటే అలా ఎవరూ కారు. ఒకసారి వాల్మీకి పూర్వాశ్రమంలో ఒక దారిదోపిడీ దొంగగా అతను శాపవశాత్తు జీవించేటప్పుడు సప్తఋషులు అతని మార్గంలో ఎదురుపడతారు. దాంతో అతను ఒక గండ్రగొట్టెలు పట్టుకుని మీ దగ్గర ఏమున్నాయో అవన్నీ కూడా అక్కడ ఉంచి వెళ్ళిపోండి, లేకపోతే నా కరకు గండ్రగొట్టలకు మిమ్మల్ని ఎరవేస్తానంటారు. అప్పుడు వాళ్ళంటారు, మా దగ్గర తీసుకువెళ్ళిపోవడానికి ఏముంటాయి, ఇంకొక దండకమండలాలు తప్ప ఏమీ లేవు, అయినా మాకు సందేహం ఉంది, నువ్వు ఏమన్నా తీరుస్తావా అంటే ఏ కళ్ళు ఉన్నాడో వాడు చెప్పండి తీరుస్తానన్నాడు. ఇన్ని రకాల హింసలు చేసి అనేక జంతువుల్ని మానవుల్ని కూడా సంహరించి నువ్వు పొట్టపోసుకుంటున్నావు కదా, మరి నా భార్యాపిల్లలకి నేను ఏం చెయ్యాలి, నేను చేసేటువంటి పని ఇదే కదా అన్నాడు ఆ దారిదోపిడీ చేసేటువంటి వాడు. సరే బాగానే ఉంది, మేము ఇక్కడే ఉంటాం, నీవు వెళ్ళి ఇప్పుడు నీవు చేసినటువంటి ఈ పనుల వల్ల నీకు ఏదైతే శిక్ష పడుతుందో, నీకు ఏదైతే నరక ప్రమాణం వస్తోందో దానిని వారు కూడా కలిసి అనుభవించరా తెలుసుకునిరా అంటే అతడు తన భార్యాపిల్లల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఇలా నేను చేసినటువంటి అధర్మపరమైనటువంటి పనులతో సంపాదించిన సొమ్ము మీరు తింటున్నారు కదా, మరి ఇందులో వచ్చేటువంటి పాప స్థితిగతులు మీరు అనుభవించరా అని అడుగుతాడు. అప్పుడు ఆ భార్య అంటుంది, ఇల్లు నడపడం నీ బాధ్యత, నువ్వు తెచ్చింది వండి పెట్టడం నా బాధ్యత, దానికి నువ్వు ఎలా తెచ్చావన్నది మాకు అవసరం లేదు, తెచ్చి ఇచ్చావా లేదా అన్నదే, అందువల్ల దీనివల్ల వచ్చేటువంటి సంపూర్ణమైనటువంటి పాపం నువ్వే తప్ప నేను కానీ నా పిల్లలు కానీ ఎందుకు అనుభవిస్తాం అని చెప్తుంది. అప్పుడు ఇదే మాట వెళ్ళి వాళ్ళకి చెప్తారు. చెప్పిన తర్వాత అప్పుడు వాళ్ళు అంటారు, ఇప్పుడు అర్థమైందా, దీనివల్ల నీవు ఎంతటి పాపాన్ని మూటగట్టుకుంటున్నావో మాలాంటి వాళ్ళని అలాగే మూగజీవాలని కూడా హింసించి అనేప్పటికల్లా అతనికి జ్ఞానోదయం అవుతుంది. అంటే అంతకుముందు ఎప్పుడూ అవ్వలేదా అంటే, ఎప్పుడైనా సరే మనకి పెద్దలు ఎవరైనా మన ముందుకు వస్తే వాళ్ళని దర్శన మాత్రం చేత మనలో ఉన్నటువంటి అనేక కల్మషాలు పోతాయి. ఇంకా అలాంటి వాళ్ళు చెయ్యి పెట్టి కనుక మనల్ని ఆశీర్వదిస్తే మొత్తం అన్నీ పోయి చివరికి క్రిస్టల్ క్లియర్గా ఉంటాం. అలాగా ఆ దారిదోపిడీ దొంగగా ఉన్నటువంటి ఆయన ఆ తర్వాత వారు చెప్పినటువంటి మాటని అలా కొన్ని ఏళ్ల పాటు జపించగా అతని నోటి వెంట చివరికది రా మా కింద అయింది. వాళ్ళు మాత్రం తిరగేసే చెప్పారు. అంటే ఎలాంటి వాడికి మంత్రోపదేశం చేయాలి అని లలితా సహస్రనామంలోనూ విష్ణు సహస్రనామంలోనూ కూడా ఉంటుంది. నా విద్యా వేదనే బ్రూయాత్ అని చెప్పి లలితా సహస్రనామం ఉత్తర పీఠికలో ఉంటుంది. శ్రీ విద్యోపాసన చేయని వాడికి లలితా సహస్రనామం చెప్పొద్దని. శ్రీ విద్యోపాసన వచ్చి ఉండాలి. అంటే అమ్మవారిని ఎలా అర్చించాలో, శ్రీచక్రాధిష్టాన దేవత అయినటువంటి ఆవిడ్ని ఎలా 9 ఆవరణల్లోనూ కూడా 108 దేవతల్ని అర్చించేటువంటి విధానం తెలిసిన వాళ్ళకే లలితా సహస్రనామం చెప్పించుకునేటువంటి అర్హత ఉంది. అలా లేని వాళ్ళకి లేదు. అంగో అన్ని రకాల పద్ధతులు ఉన్నాయి అంటే ఒక దివ్య స్తోత్రాన్ని చదవడానికి. అందుకని అతనికి కూడా వారు ఏం చేశారంటే మా రా దీన్నే జాగ్రత్తగాను అంటూ ఉండు అనగానే వారు చెప్పిన దాని మీద అతను గురిపెట్టి దానిని అనగా కొంతకాలానికి అది రామ అయింది. ఆ తారకం వల్ల ఆయన తరించారు. గో అలాగా ఇక్కడ కూడా ఎన్ని పాపాలు చేసి సంపాదించినా నీ భార్య కానీ నీ పిల్లలు కానీ దానికి అంగీకరించరు. మేము కూడా కొంత అనుభవిస్తాంలే నీ పాపాన్ని, పర్వాలేదు, మరి ఎన్నో రకాలుగా హింసించి నువ్వు తెచ్చావు కదా అని అనడానికి వాళ్ళు ఒప్పుకోరు. అలా ఒప్పుకోని వాళ్ళు నీ భార్య పిల్లలుగా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఇంతటి
లోపభూయిష్టమైనటువంటి జీవితాన్ని గడుపుతావు అన్న సంగతి గుర్తు చేసుకోవాలట. ఇంకా ఇలా ఎప్పుడైతే ఆ జీవుడు అంగుష్ట రూపంలో అక్కడికి వచ్చాడో ధర్మధ్వజన ద్వారా చిత్రగుప్తుల వారికి ఈ వర్తమానం వెళ్తుంది. అప్పుడు ఆ చిత్రగుప్తుడు యమధర్మరాజు వారికి చేరవేస్తాడు, కొత్తవాడు ఇక్కడ లైన్లో ఉన్నాడు, తమరి ముందు ప్రవేశపెట్టమంటారా అని. అలాగా వచ్చిన వాళ్ళల్లో ఎవరు పాపులో, ఎవరు నాస్తికులో, ఎవరు మహాత్ములో కూడా తెలుస్తుంది. అయినా చిత్రగుప్తుడిని అడుగుతారా ఆయన, ఇదేమిటండి మహాత్ములు కూడా వెళ్తారా అక్కడికి అంటే, ధర్మరాజు లాంటి వాడిని కూడా ఒకసారి నరక దర్శనం చేయించే స్వర్గానికి తీసుకువెళ్ళారు. ఎవరైనా సరే అక్కడికి వెళ్ళక తప్పదు. ఎందుకంటే శరీరధారైన వాడు ఏదో ఒక పొరపాటు చెయ్యక తప్పదు. ఇంకో ఆ తర్వాత చిత్రగుప్తుడికి అన్నీ తెలిసినా సరే అక్కడ శ్రమణులు అనేటువంటి వారు ఉంటారు కొంతమంది, వారిని పిలుస్తాడు. ఇంకో ఈ పాపి ఏ పొరపాట్లు చేశాడు, ఏ పుణ్యాలు చేశాడు, ఏ పాపాలు చేశాడు అనగానే వాళ్ళ వెంటనే మనం చూడండి లాగిన్ అయిపోయి వెంటనే ఉదాహరణ నొక్కేస్తే ఎలా అయితే మొత్తం డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయో అలాగ వాళ్ళు ఆ పాపిని చూడగానే మొత్తం ఓవరాల్ స్కానింగ్ చేసి వీడి ఈ కాలాల్లో ఈ పుణ్యాలు చేశాడు, ఈ కాలాల్లో ఈ పాపాలు చేశాడు అని చెప్పి వాళ్ళు తెలియచేస్తారట. వీళ్ళు బ్రహ్మపుత్రులట, వీళ్ళు శ్రమణులు అనేటువంటి వారు. వీరు స్వర్గలోక, మర్త్యలోక, పాతాళలోకాల్లో ఎక్కడ ఏ ఆటంకం లేకుండా సంచరిస్తారట. దూరశ్రవణ, దూర విద్య ఇత్యాదులన్నీ కూడా వీళ్ళకి కరతలామలకాలు. అలాగే ఈ శ్రవణుల పాపం ఒక్కరే ఉంటారనుకున్నారు కనుక వాళ్ళ భార్యలు కూడా వాళ్ళతో పాటే ఉంటారట. వీళ్ళని శ్రవణి అని పిలుస్తారట. వీళ్ళు మూడు లోకాల్లో ఉన్నటువంటి, అంటే ఇందాక మనం ఏమనుకుంటామంటే శ్రవణులు అంటే వీళ్ళు మగవాళ్లే కదా, మన గురించి ఏం తెలుస్తుందిలే అని మిగిలినటువంటి ఆడవాళ్ళు అనుకోవచ్చు. వీళ్ళ భార్యలు ఈ ఆడవాళ్ళ గురించి, మన ఆడవాళ్ళ గురించి ఎంక్వైరీ వాళ్ళు చేస్తారట. అందుకని స్త్రీ చేష్టలన్నీ కూడా ఈ శ్రవణీయులు బాగా గ్రహిస్తారట. ప్రత్యక్షంగా పరోక్షంగా ఎలాంటి పాపాలను చేశారో వాళ్ళు చెప్తారట. ఇప్పుడు సామాన్యంగా మనకి మొదట 4, తర్వాత మూలలో 4, మొత్తం కలిపి 8 దిక్కులు, ఆ పైనోటి కిందోటి మొత్తం 10. ఈ 10 కాకుండా నక్షత్రాలు, ఈ నక్షత్రాలు కాకుండా సూర్య చంద్రుడు. మనం అనుకుంటాం పురాణాలను బట్టి ఈ మొత్తం ఇవే కదా చూస్తాయి, వీటికన్నా ఇంకేం లేవు కదా అనుకుంటాం. ఇంకో కొత్తగా వీళ్ళు ఒకళ్ళు ఉన్నారన్న సంగతి మనకు తెలిసింది. అందుకని వీళ్ళు కూడా ఇలాంటి పరిస్థితుల్లో అన్నీ కూడా వాళ్ళు గమనిస్తారు. యమధర్మరాజు వారికి చెప్పాలంటే వీళ్ళు గూఢచారులు, మన చుట్టూతోనే ఉంటూ మన సంగతి వాళ్ళు తెలుసుకుంటారు. ఇంకా మనం త్రికరణాలతో మనస్సు, వాక్కు, కాయం, దీంతో చేసినటువంటి పనులన్నీ కూడా వాళ్ళు నిమిషంలో పసిగట్టేస్తారట. అలాగే సత్యవాదులైనటువంటి వీరి వల్ల పాపుల యొక్క చరిత్ర అంతా కూడా అక్కడి నుంచి కదలకుండా ఆయన తెలుసుకుంటాడు. ఇంకా మనం చేసేటువంటి అంటే అహరహము, అంటే పగలు రాత్రి పగలు మనం చేసే ప్రతి పని కూడా వాళ్ళు కనిపెడతారు. అలాగా మనం కానీ లేక స్త్రీలు పురుషులు చేసేటువంటి సకల పాపాలని కూడా కనిపెడతారు. ఇలా చిత్రగుప్తాదుల వల్ల, శ్రవణాదుల వల్ల యమధర్మరాజు మన యొక్క పాపాలన్నీ కూడా బేరీజు వేస్తారు. వాళ్ళని పిలిచి తన యొక్క నిజరూపాన్ని చూపిస్తాడు. అప్పుడు యమదర్శనం కలుగుతుంది. ఆ యముని యొక్క శరీరం చాలా పెద్దది, చాలా భయంకరంగా ఉంటుంది. అతని యొక్క హస్తంలో దండం ఉంటుంది. ఆయన దున్నపోతును ఎక్కి ఉంటారు. ఆయన యొక్క మాట ప్రళయకాలంలో మేఘగర్జనలా ఉంటుంది. ఇంకా కాటుక కొండలా ఉంటారు. ఆయన నల్లగా ఉంటారు. ఆయన యొక్క ఆయుధాలన్నీ కూడా తడతలా మెరుస్తూ ఉంటాయి. ఇలాంటి ఆయుధాలని ధరించినటువంటి ఆయన 32 చేతులతో ఉంటాడు. మనకి మామూలుగా ఏదో దున్నపోతూ దాని మీదో మనిషి, దాని మీదో కిరీటం ఇవే కనబడతాయి. కానీ కాటుకొండలా ఉన్నటువంటి ఆయనకు 32 చేతులు ఉంటే ఇంక ఎదురుకుండా నుంచోబెట్టినటువంటి అంగుష్టం మాత్ర ప్రమాణంలో ఉన్నవాడికి కాళ్ళు చేతులు ఏం ఆడతాయి అక్కడ? సరే, ఆయన కన్నులు దిగుడు బావుల్లా ఉంటాయి. కూరలతో, ఎర్రటి కళ్ళతో, పెద్ద ముక్కుపుటాలతో చాలా భయంకరంగా ఉంటాడు. అతని వద్ద పరివారాలు మృత్యువు, అలాగే శైవ వైష్ణవ జ్వరాలు,
ఇవన్నీ కూడా పరివారంగా ఉంటాయి. ఆ పరివారం కూడా ఆయనలాగే పరమభయంకరంగా ఉంటారు. ఇంకా వాళ్ళు కూడా పాపాత్ములందరినీ కూడా గర్జిస్తూ అదుపులో పెడతారు. ఆ మహారూపాన్ని చూస్తే పాపాత్ములు భయపడతారట. ఇలాగా చిత్రగుప్తుడు మృత్యు జ్వరాది రోగాలతో కూడి అతి భయంకరాకారుడైనటువంటి ఆ యముడికి సమీపంలో ఉంటారు. ఆయన కన్నా కూడా ఆయన దూతలు ఇంకా భయంకరంగా ఉంటారు. ఇంకా దానగుణం లేనటువంటి పాపులు మరింతగా భయపడతారట ఆ రూపాన్ని చూసి. అప్పుడు యముని యొక్క ఆజ్ఞ మేరకు ఏడ్చేటువంటి ఈ పాపాత్మలను చూసి చిత్రగుప్తుడు, ఓరి మూఢులారా, పాపాలని చేయడం దేనికి, ఇలా శోకించడం దేనికి, పాపాలకి ఫలితం అనుభవించడం తప్పదు అని మీరు జీవించి ఉన్నప్పుడు మీకు తెలియదా? జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి మనకి ఆ సంగతి తెలుసు. కానీ ఎవడ చూడొచ్చాళ్లే అని మనం మొదలెట్టేస్తాం. ఇప్పుడు ఎవడ చూడొచ్చాడో మనకు అర్థమవుతోంది కదా. మొత్తం 10 మంది, వీళ్ళొకళ్ళు 11 మంది దృష్టిలో మనం పెడతాం. ఇంకా పండితులైన, దరిద్రులైన, సంపన్నులైన, పామరులైన, బలవంతులైన, బలహీనులైన ఆ యమధర్మరాజు ఎదుట అందరూ కూడా సమానులే. అందుకనే వారికి ఉన్నటువంటి మరొక పేరు సమవర్తి. అందరికీ ఒకలాంటి న్యాయాన్నే చేసేవాడు. అందువల్ల ఆయనకు అక్కడ పక్షపాతం ఉండదు. అప్పుడు నిశ్చేష్టులైనటువంటి ఈ పాపులందరినీ కూడా చూసి ఆ యమధర్మరాజు వారి వారి పాపాలకి తగిన శిక్షలు అనుభవింపచేయండి అని భటులకి ఆజ్ఞాపిస్తారు. అక్కడ చండు, ప్రచండు లాంటి 2 దూతలు ఉంటారు. వాళ్ళు నిర్దయాత్ములైనటువంటి పాపులందరినీ ఒక త్రాడుతో కట్టి నరకాల దగ్గరికి తీసుకువెళ్తారు. అక్కడ ఒక పెద్ద వృక్షం ఉంటుంది. అది 5 యోజనాల వెడల్పు, 1 యోజనం ఎత్తు కలిగి ఉంటుంది. అక్కడ యమభటుల పాపులను తలకిందలుగా కట్టి ముళ్ళగదలతో కొడతారు. ఆ బాధల్ని భరింపలేక వాళ్ళు చేసేటువంటి ఆక్రందనలు మిన్ను మన్ను అంటుతూ ఉంటాయి. అలాగే వారిని రక్షించేవారు ఎవరు ఉండరు. ఈ విషయంలో మనం ఒక మాట చెప్పుకోవాలి. ధర్మరాజుని మహాభారతంలో చివరిలో స్వర్గారోహణ పర్వం కూడా పూర్తవుతున్న తర్వాత వారు సాతోంపంత్ అంటారు. ఇప్పుడు కేదార్నాథ్కి వెనకాల ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే 7 మెట్లు గల మార్గము అని. ఆ మార్గానికి వెళ్తూ ఉండగానే ద్రౌపదితో సహా ఒక్కొక్కరు శరీరం వదిలిపెట్టేస్తారు. అంతకుముందుగానే ఆయనతో పాటుగా వచ్చిన కుక్క కూడా ఒకటి ఉంటుంది ధర్మరాజు వారితో. అంత మనసులోనూ ఆ కుక్క ఎలా బతికిందో వాళ్ళకే అర్థం కాదు. మొత్తానికి ఆ కుక్క ఆయన మిగులుతారు. దేవలోకాల నుంచి మాతలి రథాన్ని తీసుకొస్తాడు. ఇంద్రుల వారు మిమ్మల్ని స్వయంగా తీసుకురమ్మన్నారు అని. అప్పుడు ఆయన మరి కుక్కో అంటాడు. అదేమిటది, మీకే ప్రవేశం అక్కడికి, ఇలాంటి కుక్కలు అవి కూడా రావడానికి లేదంటే అది వస్తేనే నేను కుదురుతుంది, లేకపోతే నేను కూడా రానంటారు ఆయన. అప్పుడు స్వయంగా ఈ యమధర్మరాజే ఆ శ్యాన రూపంలో అంటే కుక్క రూపంలో వచ్చారని చెప్తారు. అలా ఆయన నరకాన్ని దర్శించే పరిస్థితి ఉంటుంది. అంటే యుద్ధరంగంలో ఉన్నారు కదా, అందుకని నరకాన్ని చూడక తప్పదు. ఇప్పుడు మనం చెప్తున్నప్పుడు ఇలాగే ఏ ముళ్ళగదలతోనూ ఆ కాల్చేసి పెనం మీద పొర్లించి ఇలాంటివన్నీ ముందు బోళ్ళు ఉంటాయి. అలా ఉండే వాళ్ళకి ఈయన ఆ ప్రదేశం నుంచి ఒక్కొక్కటి చూపిస్తూ తీసుకువెళ్తూ ఉంటే అక్కడ వాళ్ళందరూ కూడా పాపులు మరి కొంచెం సేపు ఉండండి ఇక్కడ అని అడిగారట ఆయన్ని. చూడండి, మంచి ఎండలో వచ్చిన వాడికి ఏసీ రూమ్లో కూర్చోబెడితే ఎలా ఉంటుంది, వాడు ఎంతటి ఆనందాన్ని ఫీల్ అవుతాడో అలా పాపాత్ములందరూ కూడా ఈ ధర్మరాజు మించి వచ్చేటువంటి గాలి వాళ్ళకి తగిలి వాళ్ళకి ఆ పడేటువంటి కష్టాల నుంచి కొంత విరామం దొరికింది. దాంతో వాళ్ళందరూ కూడా ఆయన్ని కాసేపన్నా ఉండండి అని అడిగారట. అంగో అలాంటిది రక్షించేవాడు ఎవడో ఉండడు, మనల్ని చూసి జాలి పడేవాడు ఎవడో ఉండడు. అంగో అలాగా వివిధ ఆయుధాలతో మరింతగా వాళ్ళని కొడతారట. పాపాత్ములారా, పాపకార్యాలు ఎందుకు చేశారు? సులభాలైనటువంటి జనాన్ని అలాగే ఇచ్చేటువంటి మంచినీరు, అన్నం, ఇది ఎవరికన్నా మీరు పెట్టగలిగారా? పిలిచి ఆర్తులకి అన్నార్తులకి ఏమన్నా చేయగలిగారా? అవన్నీ అప్పుడు చేయలేదు కదా, ఇప్పుడు ఏడ్చి మాత్రం ఉపయోగం ఏంటి అని వాళ్ళని అనేక రకాలుగా హింసిస్తారట. అలాగే కాకులకి కుక్కలకి ఏమన్నా పెట్టారా? పోనీ మీ పితృదేవతలకు తర్పణాలన్నా వదిలిపెట్టారా? ఆబ్దిగాలు పెట్టకపోతే లేదు, కనీసం అదన్నా చేశారా? అవి కూడా చేయలేదు కదా అంటారట. అలాగే దేవతలను ఎందుకు అర్చించలేదు? అలాగే పెద్దల్ని ఎందుకు గౌరవించలేదు?
అలా ఇలాంటి వాటిని ఇలాంటి పరిస్థితుల్లో మీరు మిమ్మల్ని క్షమించాలి అంటే ఒక్క శ్రీహరి మాత్రమే చేస్తాడు. మేము ఆయన ఆజ్ఞ చేతనే మీకు ఇలాంటి పాపాలకు తగినటువంటి శిక్షలు విధిస్తున్నాము అంటే ఎందుకు ఇలా జరుగుతుంది? మరి శ్రీహరి ఏం చేస్తారు? ఆయన ధర్మాన్ని నడిపిస్తారు. మనకి భగవద్గీతలో కూడా పరమాత్మ చెప్పిన మాట, నమే ద్వేషోస్తి మోహోస్తి, నాకు ఒకరి ఎడల ప్రేమ కానీ ఒకరి ఎడల క్రోధం కానీ ఉండదు, నేను వాళ్ళకి సాక్షిభూతుడుగా ఉంటాను వాళ్ళు చేసేటువంటి పనులకి అని చెప్తారు. అందు ఆయన ఆజ్ఞ ప్రకారం మా మహారాజు ఉంటారు, మా మహారాజు యొక్క ఆజ్ఞ ప్రకారం మేము మిమ్మల్ని హింసిస్తాం అంటారు. ఇలా మహావిష్ణువు ఆ గరుత్మంతుల వారికి వివరిస్తున్నారు. ఆ తర్వాత మళ్ళా గరుత్మంతుల వారు అన్నారట, ఓ మహానుభావ, ఈ నరకాలు ఎన్ని రకాలుగా ఉంటాయి, వాటి యొక్క స్వరూప స్వభావాలు ఎలా ఉంటాయి, అందులో బాధలు పడేటువంటి వాళ్ళ యొక్క దుర్దశలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా నాకు వినిపించండి అంటే అప్పుడు ఆయన చెప్తారు, ఓ గరుత్మంతుడా, నరకాలు ఇన్ని రకాలు అని చెప్పడానికి దానికి ఒక సంఖ్య లేదు. మనం బాగా పెద్దదైనటువంటి సంఖ్యని సముద్రము అని పిలుస్తాం. అంటే ఒకటి తర్వాత ఇంచుమించుగా 75 సున్నాలు, దాన్ని సముద్రము అంటారు. ఆ తర్వాత కూడా ఉన్నాయి కానీ లెక్కించడానికి వీల్లేనంతగా ఉన్నాయి. అలాగా మానవుని యొక్క చిత్తవృత్తిలో ఎన్ని రకాలైనటువంటి దుష్టపు ఆలోచనలు ఉంటే దానికి సంబంధించినటువంటి అన్ని నరకాలు ఉన్నాయని చెప్పారు ఆయన. మన యొక్క చిత్త ప్రవృత్తి ఎన్ని రకాలుగా మారుతుంది? మనం ఊహొచ్చినప్పటి నుంచి లెక్కెట్టుకుంటే పుస్తకాలు నిండిపోతాయి. అందుకని నరకాలు కూడా అన్నీ ఉన్నాయన్నారు. కానీ నీలాంటి జ్ఞానికి కనీసం ఎన్ని ఉన్నాయి అంటే వాటి గురించి లెక్కించడానికి మాత్రం చిన్న ఆలోచన నీకు వచ్చేట్లా చేస్తాను. క్రూరమైనటువంటి నరకాలు 84 లక్షలు ఉన్నాయి. అవి ఈ మాట చాలాసార్లు విన్నాంగా మనం. ఎక్కడ విన్నాం? జీవరాశులు 84 లక్షలు, 4 రకాలు కలిపి. వీటిలో చాలా ఘోరమైనటువంటివి 21 రకాల నరకాలు ఉన్నాయి. అవేంటో ఒకసారి తెలుసుకుందాం. వీటిని అతి ఘోర నరకాలు అంటారు. తమిశ్రము, అంధతమిశ్రము, రౌరవము, మహారౌరవము, కుంభీపాకము, సూచీముఖము, అసిపత్రవనము, అవీచి, అంధకూపము, వైతరణి, పుయోధ, క్రిమిభోజనం, ప్రాణరోధ, కాలసూత్రము, సందర్శనము, తప్తోర్మి, వజ్రకంటకం, శాల్మలి, వినసము, నానాభక్షణము, రేతపానము అనేటువంటి ఈ నరకాలు. ఇంకా వైతరణికి చేరువగా సారమేయోదనము అనేటువంటిది కూడా ఉంటుంది. సారమేయం అంటే కుక్క. మీకు బాగా చెప్పాలంటే ఈ కుక్కలు ఎవరి వల్ల ఈ జంతువులు వచ్చాయి? కుక్కల్లాంటి ప్రాణులన్నింటికి కూడా మూల కారణమైనటువంటి స్త్రీ ఉంది. ఆవిడ పేరు మనకి సరమ అంటారు. ఈ పేరు మనం ఎక్కడ విని ఉన్నాం? సరమ అనేటువంటి పేరు ఆలోచించండి. ఆమెకు పుట్టినవి కాబట్టి సారమేయములు. జనకుని కూతురు జానకి ఎలా అయిందో ఈ సరమ అనేటువంటి ఆమెకు పుట్టినటువంటివి సారమేయములు. ఇది అన్ని రకాల పురాణాల్లోనూ రకరకాల పేర్లతో ఉన్నాయి. ఇంకో గరుడ పురాణంలో మాత్రం ఈ 21 పేర్లని చేర్చారు. దీంట్లో వైతరణికి చేరువగా ఈ సారమేయోదనము అనేటువంటిది ఉంటుందట ప్రదేశం. అంటే అత్యంత తీవ్రమైనటువంటి గోళ్ళు కలిగినవి, బాగా తీవ్రమైనటువంటి పళ్ళు కలిగినవి, ఇనపముళ్ళ లాంటి పళ్ళు కలిగినమైనటువంటి కుక్కలు అక్కడ కొన్ని వందల కోట్లలో ఉంటాయట. వాటి మధ్యలో మనల్ని పడేస్తారు. అంగో అలాంటి దివ్య నరకాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఇలాంటి నరకాలకు చేరువలో 5 ఆమడల విస్తీర్ణం, 1 యోజనం ఎత్తు కలిగినటువంటి ఒక బూరుగ వృక్షం అగ్నిహోత్రంలా వెలుగుతూ ఉంటుంది. పాపాత్ములందరినీ కూడా ఆ వృక్షానికి తల్లకిందులుగా వేళ్లాడదీసి రకరకాల ఆయుధాలతో వాళ్ళని హింసిస్తారు ఈ యమభటులందరూ కూడా. అక్కడ వారిని ఆదుకోవడానికంటూ ఎవరూ ఉండరు. ఇంకా వారు ఏం పుణ్యకార్యాలు చెయ్యలేకపోయారో ఒక్కొక్క చెయ్యలేకపోయినటువంటి పుణ్యకార్యం పేరు చెప్పి ఒక్కొక్కసారి కొడతారట. అక్కడ
దాన్ని బట్టి పుణ్యకార్యాలు ఎన్నున్నాయో వెతుక్కుని సాధ్యమైనంత వరకు వాటిని చేయడానికి ప్రయత్నం చేయాలి. ఈ తర్వాత ఏం జరిగిందో రేపటి రోజున తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.